హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. చూడండి, ఆలు వేసి పాలక్ ఫ్రై అయితే చేయబోతున్నాను. ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అంటే డ్రైగా రాదు, కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. 4 అయితే ఆలు తీసుకున్నాను. అలాగే ఒక 2 కట్లంతా పాలక్ తీసుకున్నాను. ఎండుమిర్చి తీసుకున్నాను. 2 అయితే తెల్లవాయలు తీసుకున్నాను. దీన్ని వచ్చేసి మంచిగా కట్ చేసి తీసుకున్నాము. చూడండి, పాలక్ అయితే ఇక్కడే మా గార్డెన్లోది. పెద్ద కట్ట అయితే ఒకటి తీసుకోండి, చిన్నవైతే 2 కట్టలు తీసుకోండి. చూడండి, ఆలు అలాగే పాలకు చిన్న కట్ చేసి తీసుకున్నాను నేను. ఇక్కడైతే ప్యాన్ హీట్ అయింది. అందులోకి ఎండుమిర్చి ఇలా చిన్నగా తుంచేసుకొని వేసుకోండి. అందులోకి ఒక 1/2 స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. ఇవి వచ్చేసి మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇక్కడైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవైతే ఫ్రై అయిపోయాయి. చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. చూడండి, ఇక్కడ నేను మీడియం సైజువి 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. పెద్ద ఆనియన్స్ అయితే మీరు ఒకటి తీసుకుంటే సరిపోతుంది. నేనైతే చిన్నవి కాబట్టి మీడియం సైజువి నేనైతే 2 తీసుకున్నాను. అలాగే తెల్లవాయలు ఫస్ట్ చూపించా కదా 2, అవైతే పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. అవి కూడా వేస్తున్నాను. మీకు మిర్చి అయితే నేను కారం మిర్చి కొని తీసుకున్నాను, కారం లేని కొని తీసుకున్నాను. అందుకే ఉప్పు రాళ్ళు ఉప్పు వచ్చేసి మీకు ఇది కల్లుప్పు అంటారు, రాళ్ళుప్పు అంటారు. ఇదైతే నేను మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే కారం తగ్గట్టు వేసాను, కొద్దిగా సరిపోయిందా. ఇప్పుడైతే ప్యాన్ హీట్ ఎక్కింది. అందులోకి ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుందండి ఆయిల్. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఒక చిటికెడంతా జీలకర్ర వేసుకోండి, ఒక చిటికెడంతా ఆవాలు వేసుకోండి. అలాగే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను. చూడండి, ఆనియన్ అంతా మంచిగా అంటే బ్రౌన్ కలర్లో మనకు వేపుకోండి. చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా వేపుకోండి. ఆనియన్స్ బ్రౌన్ అయ్యాక ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు, అవైతే వేస్తున్నాను. మీడియం సైజు అయితే మీరు 4 తీసుకున్నాను నేనైతేను. మీరైతే మీకు కర్రీ ఎంత కావాలో అంత అన్నీ తీసుకొని చేసుకోవచ్చండి. చూడండి, ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి వాటర్ ఏం అవసరం ఉండదు, అక్కురు వేస్తాం కదా, అందుకే అందులోంచి వాటర్ వస్తుంది. ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం ఉండదు, ఇందులోకి ఆయిల్లోనే ఫ్రై అవుతుంది కాబట్టి. చూడండి, ఆలు అయితే ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే పాలక్ వేస్తున్నా, కట్ చేసి పెట్టుకున్నది. పాలక్ వేసుకున్న తర్వాత 2 మినిట్స్ అలాగే మూత పెట్టేసి కుక్ అవ్వనివ్వండి. ఆవి అనేది మనకు మంచిగా అలా వేగిపోతుంది. పాలక్ అయితేను చూడండి 2 మినిట్స్ అయితే అవుతుంది. ఇప్పుడు కలిపేసుకున్నాను ఒకసారి. అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత చూడండి, నాకైతే మంచిగా కలిపేసుకున్న తర్వాత అయితే ఇలా వచ్చేసింది. మనకు ఆకంతా మంచిగా మగ్గిపోయింది. చూడండి, ఇప్పుడైతే ఒక 70% కుక్ అయిపోయింది మనకైతేను ఆలు. ఎంత మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆడిచి పెట్టుకున్నా కదా ఆ పేస్ట్ అయితే వేస్తున్నాను. పేస్ట్ అంతా వేసుకున్నాక ఒకసారి అలా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా కుక్ చేయండి, అయిపోతుంది. మధ్య మధ్యలో ఒకసారి అలా కలిపేసుకొని దింపుకుంటే అయిపోతుందండి. ఎందుకంటే అడుగంటుతుందండి మళ్ళీ, అందుకే. చూడండి, మంచిగా అయితే మనకు రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఆలు పాలక్ ఫ్రై అంత ఈజీగా చేసుకోవచ్చు. మన ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఒకసారి అయితే ట్రై చేసి తిని చూడండి.